శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అస్మద్గురు శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామివారికి ప్రణామములు సమర్పిస్తూ వార ఫలితాలు. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ వారం లాభం, వస్త్రలాభం, మనస్సౌఖ్యం, నూతన వ్యక్తులతో పరిచయం, కుటుంబ సభ్యులతో సౌఖ్యం ఉంటుంది. తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తూ ఉంటుంది. అయితే వాత రోగాలతో బాధపడుతూ ఉంటారు. చిత్త చాంచల్యం వల్ల ఎక్కువగా ఉంటుంది. అందులో మనోధైర్యం తగ్గుతుంది. కోర్టు వ్యవహారాలలో జ్ఞాతులతో విరోధం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంలోనూ బయట కూడా గొడవలు వస్తూ ఉంటాయి. ఏ పని మొదలుపెట్టినా సరే కార్యభంగం జరుగుతుంది. శత్రువులలో గొడవలు, కోర్టు పరిష్కారాలు, గొడవలు, మధ్యవర్తిగా ఉండడం వల్ల చాలా నష్టపోతారు. ఉద్యోగస్తులకి అధికారుల వలన ఒత్తిడి, పనులు జరగకపోవటం వల్ల వారితో విరోధం ఏర్పడవచ్చు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. లేనిపోయిన అపవాదులు పొందే కాలం. ఎవరితోనూ మొండిగా ఖరాఖండీగా మాట్లాడకూడదు. ఏ పనికి తొందరపాటు వద్దు. ఇంట్లో ఆడవాళ్ళ ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. వాత క్లేశ రోగాలు బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన కాలం. సామాన్యులకు ఆదాయానికి మించిన ఖర్చు ఎదురవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. దుర్వార్త శ్రవణం చేయవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో సానుకూలత కలుగుతుంది. ఆరోగ్యం సంతోషకరంగా ఉంటుంది. ద్రవ్యలాభం చేకూరుతుంది. మనం ఏ కార్యం అనుకుంటామో ఆ కార్యసిద్ధి జరుగుతుంది. మీలో ధైర్యం పెరిగి అన్ని పనులు మనం చేయగలమనేటువంటి ధీమా వస్తుంది. చతుష్పాద జంతువులు, వారు పెంచేవారికి జంతువుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. అనురాధ 1, 2, 3, 4 పాదాల వారు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయండి. జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల వారు లక్ష్మీ కవచాన్ని పారాయణ చేస్తే మంచి ఫలితం వస్తుంది. మంగళం కౌందరేంద్రాయ మహనీయ గుణాత్మజే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.